హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈ రోజు స్టడ్స్ యాక్సెసరీస్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, వీళ్ళ స్పెషాలిటీ ప్రోడక్ట్ ఏంటి, వీళ్ళ బిజినెస్ ఏ ఏ ఏరియాలో ఉందో చూద్దాం ఈరోజు. ఈ కంపెనీ అయితే హెల్మెట్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రీమియం బ్రాండ్ హెల్మెట్స్ని ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. 70 కంట్రీస్కి వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉంది ఇండియాలో కానీ అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా. ఈ కంపెనీ ఐపీఓ మార్కెట్లోకి 30th అక్టోబర్ రోజు ఓపెన్ అయితే 3rd నవంబర్ రోజు అయితే క్లోజ్ అవుతుంది. టోటల్గా 455 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా. టోటల్గా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే వీళ్ళైతే సెల్ చేస్తున్నారు. కంపెనీకి అయితే ఫ్రెష్ అమౌంట్ అయితే ఏం వెళ్ళదు, కానీ కంపెనీలో ప్రమోటర్లే వాళ్ళ వాటాని అయితే సెల్ చేస్తున్నారు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. ఒక్క షేర్కు గాను వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 585 రూపీస్కి అయితే ఫిక్స్ చేశారు. ఈ రోజే ఓపెన్ ఐపీఓ అయింది. ఐపీఓ ఓపెన్ అయిన ఫస్ట్ డేనే 60% అయితే బుక్ అయింది. సబ్స్క్రిప్షన్ చేశారు 60%గా. ఈరోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 9%గా చూపిస్తుంది. వీళ్ళు హెల్మెట్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ బ్రాండ్ కూడా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్లో. ఈ కంపెనీకి ఇండియాలో టోటల్ మార్కెట్ షేర్ కూడా 27.3%గా ఉంది. ఇండియాలో టోటల్ మార్కెట్ అయితే వీళ్ళకి హెల్మెట్ బిజినెస్ బాగా గ్రోత్ ఉంది. ఈ ఎందుకు అని అంటే కనుక ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్స్నే వీళ్ళు సెల్ చేస్తున్నారు. దాంతోపాటుగా అర్బనైజేషన్ పెరుగుతుంది ఇండియాలో. హయ్యర్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది పీపుల్ దగ్గర. సేఫ్టీ అవేర్నెస్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. ఈ రీజన్స్ వల్ల కూడా హెల్మెట్ పర్చేజ్ చేసే వాళ్ళైతే పెరుగుతూ ఉన్నారు మార్కెట్లో. అండ్ హెల్మెట్ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఈ రీజన్ వల్ల కూడా ఈ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. వీళ్ళు వేరియస్ కంపెనీస్ కూడా పార్ట్నర్షిప్ అయ్యారు వాళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేయడానికి గాను ఆల్ ఓవర్ గ్లోబల్ గా. హీరో మోటార్ కార్ప్ కానీ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ అండ్ యమహా కానీ ఈ బ్రాండ్స్ అయితే వీళ్ళు టైఅప్ అయి వీళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేస్తున్నారు. ఈ కంపెనీకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ అయితే ఇండియా ఇన్ఫోలైన్ క్యాపిటల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీకి అయితే. ఈ కంపెనీ వాళ్ళకి ఐఎస్ఐ హెల్మెట్ సేల్ చేసే బిజినెస్లో 2019లో 70%గా ఉంటాయి. 2029 వరకు అయితే 80% ఆఫ్ ద బిజినెస్ అయితే ఇండియాలో గ్రోత్ అవుతుంది. ఈ సెగ్మెంట్లోనైతే ప్రిడిక్షన్ ఉంది మార్కెట్లో. వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా కూడా 137 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రైజ్ చేశారు. వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్ కి అలొకేట్ చేస్తున్న షేర్స్ అయితే 23,35,863 ఈక్విటీ షేర్స్ అలొకేట్ చేస్తున్నారు. యాంకర్ బుక్ లో ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో చూస్తే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కానీ, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఎడ్లీవీస్ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కేదారా క్యాపిటల్ పబ్లిక్ మార్కెట్ ఫండ్ వాళ్ళు ఉన్నారు అండ్ కర్నీలియన్ ఇండియా అమృత్ కాల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, పైన్బర్గ్ ఇండియా ఈక్విటీ ఫండ్ కానీ అండ్ ఎడ్లీవీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ఈ కంపెనీలో యాంకర్ బుక్ లో అయితే స్ట్రాంగ్ గా పార్టిసిపేషన్ ఉంది. ఈ కంపెనీ ఫ్యూచర్ లో అయితే స్ట్రాంగ్ గా గ్రోత్ అయితే ఉండొచ్చు. వీళ్ళు 2016లో అయితే ఎస్ఎంకే బ్రాండ్ అయితే ప్రీమియం సెగ్మెంట్లో ప్రతి హెల్మెట్స్ లాంచ్ చేశారు. ఇది కూడా ఆల్ ఓవర్ గ్లోబల్ కూడా స్ట్రాంగ్ గా మార్కెట్ గా గ్రోత్ ఉంది. ఈ కంపెనీ టూ వీలర్ మార్కెట్లో హెల్మెట్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా వేరియస్ ప్రోడక్ట్స్ కూడా వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అవి చూస్తే గాగల్స్ కానీ, గ్లోవ్స్ కానీ, మోటార్ సైకిల్ సైడ్ లగేజ్ కానీ అండ్ మోటార్ సైకిల్ టాప్ లగేజ్ కానీ, రెయిన్ సూట్స్ అండ్ హెల్మెట్ సెక్యూరిటీ గార్డ్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. స్పేర్ విజర్ రైడింగ్ జాకెట్స్, కేబుల్ లాక్ అండ్ ఆర్మ్ షెల్, స్లీవ్లెస్ అండ్ బక్లావా ఈ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్ ఓవర్ గ్లోబల్ గా కూడా సెల్ చేస్తున్నారు. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే హెల్మెట్స్ అయితే అడ్వాన్స్ సెక్యూరిటీస్తో, అడ్వాన్స్ టెక్నాలజీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఎవరైతే రైడింగ్కి లాగా వెళ్తారో వాళ్ళకైతే ఇవైతే బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రజెంట్గా ఈ రోజైతే గ్రే మార్కెట్ ప్రీమియం 9%గానే చూపిస్తుంది. ఈ కంపెనీకి పాజిటివ్స్ ఏమున్నాయో చూస్తే స్ట్రాంగ్ బ్రాండ్ ప్రమోషన్ ఉంది ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా. దాంతో పాటుగా ప్రోడక్ట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. వేరియస్ స్టైల్స్లో కానీ, ఫీచర్స్లో కానీ అండ్ ప్రైజెస్లో కూడా. ఇవైతే అందరికీ కన్వీనియంట్ ఉండేలాగా అయితే వీళ్ళైతే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వీళ్ళైతే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ని కూడా డిజైన్ కానీ అండ్ అడ్వాన్స్ టెస్టింగ్ చేశాక మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ప్రోడక్ట్స్ని మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఆల్ ఓవర్ పాన్ ఇండియా అండ్ గ్లోబల్గా కూడా రీచ్ అవుతున్నాయి కస్టమర్స్కి అయితే. డొమెస్టిక్గా ఈ కంపెనీ ఇండియాలో టోటల్ మార్కెట్ వాటా అయితే 27.3% అయితే ఉంది.
టోటల్ కంపెనీ మార్కెట్ క్యాప్ ఐపీఓ వచ్చిన తర్వాత ఈ కంపెనీకి 2300 క్రోర్గా అయితే రీచ్ అవుతుంది. ఈ కంపెనీ కొంత రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది మార్కెట్లో. ఈ కంపెనీ టోటల్‌గా ఉన్నటువంటి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అన్నీ గూడా ఫరీదాబాద్‌లోనే ఉన్నాయి. ఇన్ కేస్ ఏదన్నా లోకల్‌గా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడైతే కొంత వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో కొంత ఫ్లేమబుల్ లాంటి మెటీరియల్ వాడడం వల్ల గూడా కొంత ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. లైక్ ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ గానీ ఇలాంటివి జరిగే టైంలో. ఈ కంపెనీ డి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్ ఓన్లీ ఆటో సెక్టార్‌కి సంబంధించిన ప్రొడక్టే కాబట్టి వీళ్ళు ఓన్లీ ఆటో సెక్టార్ పైననే డిపెండెన్సీ అవ్వాల్సొస్తుంది. వేరియస్ ప్రొడక్ట్స్ లేకపోవడం వల్ల. ఇది గూడా కొంత నెగెటివ్ అనే చెప్పొచ్చు. కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్‌కి అప్రూవల్స్ కొంచెం డిలే అవ్వడం వల్ల గూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొంచెం లేట్ అవుతుంది అనేదైతే చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ డెట్ ఫ్రీ అయితే ఉంది. ఎలాంటి అప్పులైతే లేవు ఈ కంపెనీకి. గ్రోత్ గాని, మార్జిన్‌లో గాని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో బెటర్‌గా డెవలప్‌మెంట్ అవుతున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కూడా బాగానే గ్రోత్ ఉన్నాయి. ఈ కంపెనీకి బ్రోకరేజ్ వాళ్ళు ఎలా ఇస్తున్నారో చూస్తే కెనరా బ్యాంక్ సెక్యూరిటీ వాళ్ళైతే ఓన్లీ ఐపీఓ అప్లై అనే చెప్తున్నారు. అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్ కింద గ్రోత్ ఉంటుంది అనేది చెప్తున్నారు. లాంగ్ టర్మ్ కింద గ్రోత్ ఎందుకు ఉంటుంది అనే రీజన్స్ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారంటే ఇండియాలో అర్బనైజేషన్ ఫాస్ట్‌గా పెరుగుతోంది. మిడిల్ క్లాస్ పీపుల్‌కి హైయర్ ఇన్‌కమ్ అయితే జనరేట్ అవుతా ఉంది. సేఫ్టీ అవేర్‌నెస్ ఉంది అందరి దగ్గర. దాంతో పాటుగా గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. హెల్మెట్ వాడే విషయంలో. ఈ రీజన్స్ వల్ల ఈ కంపెనీ ఫ్యూచర్‌లో గ్రోత్ ఉంటుంది అని అరిహంత్ క్యాపిటల్ వాళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఎస్‌బీఐ సెక్యూరిటీస్ వాళ్ళైతే ఓన్లీ సబ్‌స్క్రైబ్ అని మాత్రమే చెప్తున్నారు. క్యాపిటల్ మార్కెట్ వాళ్ళు కూడా అప్లై అని మాత్రమే చెప్తున్నారు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో ఈ కంపెనీకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే అసెట్స్ అయితే 2023లో 461 క్రోర్‌గా ఉంటే 24లో 485 క్రోర్‌గా ఉంది. 24లో మార్చ్ 2025లో అయితే 5656 క్రోర్‌గా ఉంటే జూన్‌లో 586 క్రోర్‌గా ఉంది. టోటల్ ఇన్‌కమ్ కూడా ఇదైతే క్యూ1, క్యూ2 అని చెప్పొచ్చు. ఇంకా 2 క్వార్టర్స్ బెటర్‌గా రావాలి. వచ్చిన తర్వాత అయితే కంప్లీట్‌గా ఎలా ఉంటుందో చెప్పొచ్చు. ఇప్పుడైతే ఓన్లీ 23, 24కి చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే గ్రోత్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 23లో 33.15% ఉంటే 24లో 57.23 ఉంది. 25 క్యూ1లో 69.64 ఉంటే క్యూ2లో 20.25%గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో ప్రాఫిట్ గాని, ఎబిటా గాని, మార్జిన్స్ గాని ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో కూడా ఈ కంపెనీ అయితే గ్రోత్ బెటర్‌గానే ఉంది. ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 16.64%గా ఉంది. ఆర్ఓసీ కూడా 20.25%గా ఉంది. ఈ కంపెనీ పాట్ మార్జిన్ కూడా 11.93%గా ఉంది. ఎబిటా మార్జిన్ అయితే 17.96%గా అయితే ఉంది. టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 2302 క్రోర్‌గా ఉంది. ఈ కంపెనీకి ప్రీ ఐపీఓ అయితే పీఈ రేషియో ఎంత ఉందో చూస్తే 33.06గా ఉంటే పోస్ట్ ఐపీఓ 28.43%గా అయితే ఉండొచ్చు. ఈ కంపెనీకి పీఈ రేషియో అయితే ఎక్కువగానే ఉంది. ఇదైతే బ్యాలెన్స్ అవ్వాలి. ఆర్ఓసీ బెటర్‌గా ఉంది కాబట్టి కంపెనీ రిజల్ట్స్‌లో ప్రాఫిట్స్ అయితే బెటర్‌గా గెయిన్ చేస్తుందని అయితే అర్థం. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా చూస్తే ఈ కంపెనీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్‌లో కూడా బెటర్‌గా అయితే పోస్ట్ చేస్తున్నాయి. వాళ్ళ రిజల్ట్స్‌ని బెటర్‌గా గ్రోత్ ఉంది. ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరున్నారో చూస్తే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఏమున్నాయో చూస్తే స్టీల్ బర్డ్ హైటెక్ ఇండియా లిమిటెడ్ ఉంది. వేగా ఆటో యాక్సెసరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఎస్ఎంకే హెల్మెట్స్ వాళ్ళు ఉన్నారు. అదర్ బ్రాండ్స్ మార్కెట్లో ఏమున్నాయో చూస్తే ఎగ్జార్ హెల్మెట్స్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, ఫాస్ట్రాక్ కానీ అండ్ ఓ2 హెల్మెట్స్, ఔరా హెల్మెట్స్, హబ్సోలైట్ అండ్ జెనార్ హెల్మెట్స్ అయితే వాళ్ళు ఉన్నారు ఈ కంపెనీ వాళ్ళు. ఫారెన్ బ్రాండ్స్ ఇండియాలో ఏవైతే సెల్ చేస్తున్నారో ఆ కంపెనీ కూడా ఈ కంపెనీకి అయితే కాంపిటీటర్స్‌గా ఉండొచ్చు. ఎల్ఎస్‌టి హెల్మెట్స్ వాళ్ళున్నారు. ఎంటీ హెల్మెట్స్ గాని, ఏజీవి, అరాయ్, హెచ్‌జేసీ అండ్ షోయ్ షార్క్ ఈ కంపెనీస్ కూడా ఫారెన్ బ్రాండ్స్ ఏవైతే ఇండియాలో కూడా వీళ్ళు కూడా హెల్మెట్స్ అయితే సెల్ చేస్తున్నారు. హెల్మెట్స్ సెల్ చేసే సెగ్మెంట్‌లో అయితే ఈ కంపెనీ ఫస్ట్ లిస్ట్ అవ్వబోతుంది స్టాక్ మార్కెట్‌లో. ఇంతవరకైతే ఈ బిజినెస్ చేసే కంపెనీస్ ఏవి కూడా స్టాక్ మార్కెట్‌లో అయితే లిస్ట్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అయితే లిస్ట్ అవుతుంది ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి కంపెనీ. ఇదొక పాజిటివ్ అడ్వాంటేజే ఉండొచ్చు ఈ కంపెనీకైతే. ఈ కంపెనీకి పీఈ రేషియో అయితే ఎక్కువగా ఉండడం వల్ల ఇదైతే కొంత బ్యాలెన్స్ అవ్వాలి. ఈ రీజన్ వల్ల గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 9% గానే చూపిస్తుంది. వన్స్ పీఈ రేషియో బ్యాలెన్స్ అయితే లాంగ్ టర్మ్ కింద అయితే ఈ కంపెనీ బెటర్‌గా గ్రోత్ ఉంటుంది. ఈ కంపెనీ పైన నా ఒపీనియన్ అయితే లాంగ్ టర్మ్ కింద చూసే వాళ్ళకైతే బెటర్‌గా
గ్రోత్ ఉంటుంది కానీ ఇమ్మీడియట్గా రిజల్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడండి. పిఈ రేషియో ఎక్కువ ఉండడం వల్ల స్టాక్ అయితే ఇమ్మీడియట్గా అయితే పెరగదు. అండ్ దాంతో పాటుగా కూడా హై వాల్యుయేషన్లో కూడా ఉంటుంది కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా. ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీఓ కూడా వచ్చింది మార్కెట్లో. ఈ స్టాక్ పిఈ రేషియో 40.7%గా ఉంది. ఈ గ్రాఫ్ చూస్తే లాస్ట్ ఇయర్ ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ ఐపీఓ అయితే కరెక్షన్ తీసుకుంటూనే ఉంది ఈ పిఈ రేషియో బ్యాలెన్స్ అవ్వడానికి గాను. ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలనుకుంటే ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూడండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అయితే బజాజ్ గ్రూప్ అంటే అందరికీ తెలుసు మార్కెట్లో. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా దగ్గరగా 92,239 క్రోర్గా ఉంది. మార్కెట్ క్యాప్ హైగానే ఉంది కానీ ఆర్ఓసి కూడా బెటర్గానే ఉంది. రిజల్ట్స్ తక్కువగానే ఉన్నాయి ప్రాఫిట్స్. స్టాక్ పిఈ రేషియో ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పటికీ కూడా ఈ స్టాక్ అయితే కరెక్షన్ తీసుకుంటూనే ఉంది 1 ఇయర్ నుంచి కూడా. రీసెంట్గా వచ్చిన మిడ్ వెస్ట్ ఐపీఓ కూడా చూస్తే ఈ ఐపీఓ కూడా నేను ఛానల్లో చేశాను. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడమని చెప్పాను. పిఈ రేషియో ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్టాక్ పిఈ రేషియో కూడా 39.1%గా ఉండాలి. ఎప్పుడు కూడా మినిమం స్టాక్ పిఈ రేషియో అయితే 20 నుంచి 25%గా ఉంటుంది. అది సెక్టార్ వైజ్గా కూడా డిఫరెంట్గా ఉంటుంది కానీ 25 అయితే 25కి బిలోనే ఉండాలి. అప్పుడే బెటర్గా ఉంది అన్నట్టు స్టాక్ ప్రైస్ అయితే. ఈ కంపెనీకి ఐపీఓ కూడా నేను ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్కి మాత్రమే చూడమని చెప్పాను. రీజన్ కూడా చెప్పాను, స్టాక్ వాల్యుయేషన్లో ఎక్కువగా ఉంది అని, పిఈ రేషియో ఎక్కువ ఉండడం వల్ల. యాక్చువల్గా ఈ స్టాక్ ప్రైస్ ఐపీఓకి వచ్చే టైంలో వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 1165 రూపీస్ అయితే ఫిక్స్ చేశారు. ఇది 20% అప్ సైడ్లో అయితే మార్కెట్లో లిస్ట్ అయింది. మిడ్ వెస్ట్ టైప్ 1140 రూపీస్ దగ్గర చూడండి. ఇక్కడ 1140 రూపీస్ దగ్గర ప్రాఫిట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. అక్కడ నుంచి కూడా స్టాక్ అయితే కంటిన్యూగా డౌన్కే వస్తుంది. రీసెంట్ టైంలో అయితే ఈ రోజు అయితే పెరిగిందని చెప్పొచ్చు స్టాక్. ఈ పిఈ రేషియో బ్యాలెన్స్ అయ్యేంత వరకు కూడా స్టాక్ అయితే కరెక్షన్ తీసుకుంటూనే ఉంటుంది. ఇది బేస్ చేసుకునే లాంగ్ టర్మ్ కింద ఉంచాలా లేదా స్టాక్ లిస్టింగ్ గెయిన్స్ చూడాలా అనేది అయితే డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకొక ఐపీఓ కూడా వచ్చింది, ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఈ ఐపీఓ కూడా శేషసాయి టెక్నాలజీ అనే ఐపీఓ ఉంది. ఇది కూడా ఛానల్లో చేశాను నేను. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఉన్నారు. వీళ్ళైతే ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే టైఅప్ అయి ఉన్నారు వీళ్ళు. క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో వీళ్ళకి ఇండియాలో టోటల్గా బిజినెస్ చూసుకుంటే టోటల్ ఇండియాలో 32% ఆఫ్ ద బిజినెస్ ఈ కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఇండియాలో. ఈ కంపెనీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఈ బిజినెస్ లో ఉన్న కంపెనీ కూడా మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఫస్ట్ లిస్ట్ అయింది రీసెంట్ గానే. ఈ కంపెనీ స్టాక్ కూడా ఓన్లీ లిస్టింగ్ అయిన అని మాత్రమే చెప్పాను నేను. అక్కడ నుంచి కూడా కంటిన్యూగా డౌన్కి వెళ్తూనే ఉంది స్టాక్ కూడా. ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే మీరు మంచి ప్రాఫిట్స్ ఇమ్మీడియట్ గా బుక్ చేసుకోవాలంటే లిస్టింగ్ గెయిన్స్ చూడండి. లాంగ్ టర్మ్ కింద చూడాలి అంటే కనుక స్టాక్ లిస్టింగ్ గెయిన్స్ దగ్గర బుక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఐపీఓ ఫ్లోర్ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడికి వస్తుంది, అక్కడ బై చేసి లాంగ్ టర్మ్ అయితే వెయిట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, నెక్స్ట్ డౌన్ కు స్టాక్ వస్తుంది అక్కడ పర్చేజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం అయితే వెయిట్ చేయండి. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది మీ పోర్ట్ఫోలియో అయితే. ఇదైతే మెయిన్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాంగ్ టర్మ్ కోసం చూడాలా షార్ట్ టర్మ్ కోసం చూడాలని. టోటల్గా ఓవరాల్గా స్టడ్స్ ఐపీఓ అయితే నేనైతే లిస్టింగ్ గెయిన్స్కే చూస్తాను. పిఈ రేషియో బ్యాలెన్స్ అయ్యేంత వరకు కూడా ఈ కంపెనీ స్టాక్ అయితే మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కూడా కరెక్షన్ అయితే తీసుకుంటుంది. కరెక్షన్ తీసుకున్న టైంలో డౌన్లో ప్రైస్ అయితే నేనైతే కొంటాను తీసుకున్న తర్వాత మాత్రమే. ఇదైతే నా ఒపీనియన్ ఈ వీడియో పైన. అయితే మీరు కూడా అనాలిసిస్ చేశాక మాత్రమే లాంగ్ టర్మా లేదా లిస్టింగ్ గెయిన్స్ అనేది డిసైడ్ అయితే అవ్వండి. గ్రే మార్కెట్ ప్రీమియం కూడా టైం టు టైం అయితే మారిపోతూ ఉంటుంది. ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 9% గానే ఉంది. నేను కూడా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను గ్రే మార్కెట్ ప్రీమియం టైం టు టైం. మీరు కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.